ఈరోజు మన పురుషుల్లో ఉన్న ఒక ఆరోగ్య సమస్య గురించి తెలుసుకుందాం. దీని పేరే వారికోసిల్. హాయ్, నేను మీ డాక్టర్ ప్రవీణ్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్. సో పురుషుల్లో వారికోసిల్ ఉండొచ్చు, కానీ వాళ్ళకి తెలియకపోవచ్చు కూడా. సో ఈ వారికోసిల్ ఏంటి, ఎందువల్ల వస్తుంది, దీని లక్షణాలు ఏంటి, ఎలా గుర్తించాలి, దీనికి ట్రీట్మెంట్ ఏంటి, ఇదేమన్నా ప్రమాదకరమా అనేది ఈ వీడియోలో తెలుసు. సో వారికోసిల్ అంటే ఏంటి? వారికోసిల్ అంటే వృషణాల చుట్టూ ఉండే చిన్న చిన్న సీరాలు, అంటే వెయిన్స్, మన టెస్టికల్ చుట్టూ ఉండే ఈ వెయిన్స్ ఉబ్బటం వల్ల వచ్చేది వారికోసిల్. ఎలా అయితే మనకి కాళ్ళల్లో వెయిన్స్ ఉబ్బటం వల్ల వారికోస్ వెయిన్స్ వస్తాయో, అలానే వృషణాల చుట్టూ ఉన్నాయి చిన్న చిన్న వెయిన్స్ ఉబ్బటం వల్ల వచ్చేదే వారికోసిల్. ఈ వారికోసిల్ వల్ల వస్తుంది. ఈ వారికోసిల్ ఏంటంటే ఈ వెయిన్స్ లో ఏమన్నా వాల్వ్స్ అంటాము, దాని డిఫెక్ట్ వల్ల వస్తుంది, ప్రెషర్ వల్ల రావచ్చు, లేదా ఈ బ్లడ్ ఏదైతే ఉందో అది నిల్వ ఉండిపోవటం, రివర్స్ వెళ్ళకుండా అక్కడే నిల్వ ఉండిపోవటం వల్ల ఈ వారికోసిల్ వస్తుంది. సో ఈ వారికోసిల్ గల లక్షణాలు ఏంటి? ఈ వారికోసిల్ గల లక్షణాలు ఏంటంటే చాలా మంది పురుషుల్లో దీని వల్ల లక్షణాలు ఏమి కనిపించవు, అంటే ఏసిమ్టమాటిక్ గానే ఉంటారు. కొంతమందిలో ఈ వృషణాలు పెయిన్ అనేది వస్తుంది. వృషణాలు పెయిన్ అంటే టెస్టికులర్ పెయిన్ వస్తుంది, లేదా వృషణాలు భారీగా అనిపించటం కానీ, లేదా మీకు ఎక్కువసేపు నుంచున్నప్పుడు నొప్పి పెరగటం కానీ, లేదా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా రావచ్చు. వీటితో పాటు ఒక సైడ్ ఎక్కడైతే వారికోసిల్ ఉందో ఆ వృషణం సైజు కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది. సో ఈ వారికోసిల్ని మనం ఎలా గుర్తిస్తాం? ఈ వారికోసిల్ని మనం ఒక ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా, అల్ట్రాసౌండ్ ద్వారా, సెమెన్ అనాలిసిస్ ద్వారా మనకి ఒక రఫ్ ఐడియా వస్తుంది, వారికోసిల్ని గుర్తించవచ్చు. సో ఈ వారికోసిల్ ప్రమాదకరమా అంటే లేదు. చాలామంది పురుషుల్లో దీనివల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదు. మరి ఎలాంటి వ్యక్తుల్లో ఈ వారికోసిల్ని ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే, వారికోసిల్ వల్ల వృషణాలు పెయిన్ వచ్చి బాగా ఎక్కువ నొప్పి ఉంటే, లేదా మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే స్పర్మ్ క్వాలిటీ కానీ స్పర్మ్ కౌంట్ కానీ తగ్గిపోతే వాళ్ళలో, లేదా ఒక సైజ్ ఏ సైడ్ అయితే వారికోసైల్ ఉందో ఆ సైడ్ మన వృషణం సైజ్ తగ్గిపోతుందో వాళ్ళలో దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తాం? దీనికి ఏంటంటే వారికోసీలెక్టమీ అనే సర్జరీ చేయొచ్చు, లేదా ఎంబోలైజేషన్. అంటే ఎంబోలైజేషన్లో ఏంటంటే ఆ వెయిన్స్ ఏవైతే డైలైట్ ఉన్నాయో వాటిని కొన్ని కాయిల్స్తో బ్లాక్ చేయటం అనమాట. సో ఈ వారికోసీలెక్టమీ సర్జరీలో పెద్ద పెద్ద చీరలు మనకి ఏమన్నా కట్స్ ఉంటాయా అంటే లేదు. ఈ వారికోసీల్ సర్జరీలో చాలా చిన్న కట్ ఉంటుంది, హార్డ్లీ ఒక 2 సెంటీమీటర్స్ కట్ ఉంటుంది. దాన్ని మైక్రో సర్జికల్ టెక్నిక్తో మనం వారికోసీలెక్టమీ అనేది చేస్తాం. సో మీకు వారికోసీల్ ఉందా? వారికోసీల్ వల్ల సమస్యలు ఏమన్నా వస్తున్నాయా? సో భయపడకండి, కంగారు పడకండి. మీ ఆండ్రాలజిస్ట్ లేదా యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.